తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఏ పార్టీ పైన పొజిషన్ అనేది కూడా ఉంటుంది అక్కడ. ఇవి రెండు నిర్వివాదమైన అంశాలు కదా. కానీ పలానా వ్యక్తి మా పార్టీలో గెలిచి పలానా వ్యక్తి పలానా పార్టీలోకి పోయింది అన్నప్పుడు మీరు చేసిన ఆరోపణలు ఎంతవరకు నిలబడ్డాయో, వాటిని ఏ విధంగా పరిశీలించినరో, వాటికి సమాధానాలు ఏ విధంగా ఇచ్చినరో న్యాయ నిర్ణేతలైన స్పీకర్ గారు తెలుసు వాళ్ళ. అలాగే ఆ ఆరోపణలన్నీ కూడా వాటికి మేము ఈ విధంగా సమాధానాలు ఇస్తున్నాం, ఆ ఆరోపణలన్నీ కూడా నిరాధారం అని చెప్పి వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో ఉంటాయి, వాళ్ళు ఇచ్చిన జవాబులు ఉంటాయి. ఇవన్నింటినీ కూడా కూలంకషంగా చదివిన తర్వాత, పరిశీలించిన తర్వాత స్పీకర్ గారు ఒక న్యాయ నిర్ణేతగా వారి యొక్క నిర్ణయాన్ని వెలిపించుంటారు ఇవాళ. అవి నేనే చదవాలి. మరి ఇవాళ నువ్వు చదవకముందే ఇవాళ ఉప్పు మీద నిప్పులాగా ఎగిరి పడితే లాభం? నువ్వు ఏమి ఎగిరిపడ్డా తెలంగాణ ప్రజలకు నీ గుణం తెలుసు, నీ నిజం తెలుసు, నీ నైజం తెలుసు. ఇలా నువ్వు ఎంత ఎగిరి పడితే ఏంది? అలా నువ్వు ప్రజాస్వామ్య ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కొని చేసిందంటే మీ ఏడికి పోతాయి? ఇనుప గేట్ల దగ్గరికే పోతాయి కదా, నీ గడిల పాలన దగ్గరికే పోతాయి కదా, నేరళ్ళ ఘటన దగ్గరికే పోతాయి కదా, సిరిసిల్లలో జరిగిన గిరిజన బాలిక హాస్టల్లో జరిగిన అకృత్యాలపైకి పోతాయి కదా, మిర్చి రైతులపైన ఖమ్మంలో చేసిన దాడులపైకే పోతాయి కదా, మంచిర్యాలలో ఉన్న గిరిజనులు ఇళ్ళ కూలగొట్టిన కాడికి పోతాయి కదా. మరి నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతావండి? ఇంకా నవ్విపోతురు కాక నాకేటి సిగ్గు అని చెప్పి. ఇంత కూడా సిగ్గు లజ్జ ఉండాలి. కడుపుకు అన్నం తింటున్నాం మనం, అవన్నీ మర్చిపోయి ఎట్లా మాట్లాడతారు మీరు ఇవాళ? రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి అనేది. ఓకే, కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త యొక్క ఖాళీ గోటికి సరిపోరు మీరు. మీ బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలంటే. ఇక ప్రైవేటు బిల్లు పెట్టేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. 6 గ్యారంటీలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. సో 6 గ్యారంటీ మీద ఒక ప్రైవేటు బిల్లు పెడతాం, అసెంబ్లీలో ఈ బడ్జెట్ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాం, ఎండగడతామని కేటీఆర్ చెప్తున్నాడు. సో మీ పార్టీకి సంబంధించిన నేతలంతా సిద్ధంగా ఉన్నారా? మీరేం చెప్తారు దీని మీద? ఇప్పుడు మేము 100 సార్లు ఇన్వైట్ చేసినాం ప్రతిపక్ష నాయకులు రాండి, మీరు సిద్ధంగా లేరు. మీ నాయన వచ్చి ప్రతిపక్ష నాయకుని హోదా మీ నాయనకి ఇచ్చిండ్రు. ప్రజాస్వామ్యం పైన మాట్లాడినరా, గొంతు విప్పునరా అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు స్వయంగా 10 సార్లు పిలిచిండ్రు. నువ్వు ఎప్పుడన్నా వచ్చినావా? ఎంతసేపు నీ సంతకము, నీ జీతం, నీ సభ్యత్వం పోకుండా పోవడానికి నువ్వు చూసుకునే ఆరాటం. మీ పోరాటం అంతా దేనికి? మీ సభ్యత్వం పోకుండా చూసుకోవడానికి ఆరాటమే. ఇవాళ ఎప్పుడైనా దేనినైనా నిక్కచ్చగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా మాట్లాడిన అలవాటు మీకు ఉందా ఇవాళ? నువ్వు ప్రైవేట్ బిల్లు పెడితే భయపడేది ఎవరు? ఇక్కడ పెట్టు, వద్దంటే నేను ప్రజా సంక్షేమం కొరకు ఏ బిల్లు అయినా పెట్టు, మాట్లాడి ఎదుర్కొనే దమ్ము నీకు ఉండాలి కదా. ఇవాళ మేము మాట్లాడని అంటున్నాం మీ నాయనను. ప్రతిపక్ష నాయకునిగా మాట్లాడు, మంచిగా చర్చించుకుందాం, ఏమన్నా మంచిగా సమాధానాలు ఉంటే, మంచి ఒక నిజమైన పరిష్కార మార్గాలు ఉంటే మాకు చూపించు. మీ సజెషన్స్, మీ యొక్క అనుభవాన్ని రంగరించిన అనుభవం, 80,000 పుస్తకాలు చదివిన అనుభవం నీకు ఉంది కదా, వాటన్నింటి కూడా రంగరించి మాకేమైనా ఈ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే చెప్పు, నీ యొక్క పరిష్కారాలు చూపించు, నీ యొక్క అనుభవాన్ని మాకు చెప్పు అంటే వస్తలేవు కదా. నువ్వు చెప్పులు కాలకు దొరుకుంటలేవు, అసెంబ్లీలో అడుగు పెడతలేవు ఉండాల. ఇంకా నువ్వు ఇవ్వాలనేదో నేను ప్రైవేట్ బిల్లు పెట్టంగా వద్దన్నాడు. ఏమన్నా ఓకే, ప్రైవేట్ బిల్లు పెట్టు, ఇంకే బిల్లునే పెట్టు, నీకు ఇక నుంచి ఇవాళ నీ పరిస్థితి ఏంది? మేము 6 గ్యారంటీలు అమలు చేయందే మాకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాకు ప్రజలు మా పట్టాన ఉన్నారు, మాకు పక్షాన ఉన్నారా? మేము 6 గ్యారంటీలు అమలు చేయందే ఇవాళ మున్సిపాలిటీ ప్రజలు మా పక్షాన్ని నిలబడ్డారు. ఇవాళ నువ్వు ఒక్క మున్సిపాలిటీ గెలవడం కొరకు 6 కాలం పడ్డవాడా? నిద్ర లేని రాత్రులు గడిపిన సిరిసిల్ల నీ ఒక్క మున్సిపాలిటీ కొరకు. ఇవాళ 10 ఏళ్ళు పరిపాలించిన మా ప్రాంతాన్ని, 10 ఏళ్ళు మంత్రి చేసినావు. ఇలా నీ పరిస్థితి సిరిసిల్ల ప్రజలకు తెలియదా? ఇవాళ అక్కడ దాటలే కదా, సిరిసిల్ల పట్టణాన్ని దాటి అడుగుబడి ఎలక్షన్ లేదాక నువ్వు నీ స్థితి గది, నీ గతి గది. ఇలా కూట్ల రాయి తీయనోడు ఎట్లా రాయి తీసినట్టు ఇలా మాటలేమో కోటలు దాడుతున్నాయి, చేతులు తంగట్లు దాడుతలేవు. నువ్వు ఇలా దేన్నైనా ఉంటే ఒక నిబద్ధతతో ఉండాలి. దేనికి లేదు నిబద్ధత? ఓ నీ అవసరాలకు దక్క అందుతే జుట్టు, లేకుంటే కాళ్ళు, ఇంత తప్ప నీ పరిస్థితి ఇంకోటి లేదు ఇవాళ. అందుకని ఇప్పటికైనా నేను కేటీఆర్ చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదు. ప్రజాస్వామిక విలువల గురించి, పౌర హక్కుల గురించి, ఇవన్నీ గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎందుకంటే ఇవాళ మన్ను తిన్న పాములాగా
కేసీఆర్ ఎందుకు పడి ఉన్నాడు ఫామ్ హౌస్ ఇవ్వాలా? ఉమ్. ఎందుకంటే మాట్లాడే ధైర్యం లేదు, నైతికత లేదని. కాబట్టి నేను మాట్లాడలే పైన పార్టీ ఫిరాయింపుల మీద. ఆరాధ్యుడు ఆయన్నే కదా, ఫామ్ హౌస్ సంఘటనలు తెలుసు కదా, ఉమ్. ఇవన్నీ చేసింది వాళ్ళే కదా. ఎంత డ్రామాబాజీగాల్లో వాళ్ళు. తెలంగాణ ప్రజలకు వీళ్ళ డ్రామాబాజీలు అని తెలిసిపోయినాయి కదా. కాబట్టి తెలిసిన తర్వాత ఏదో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కొరకు, రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కొరకు రాయడానికి పేపర్ ఉంది, కోయడానికి చాలన ఉన్నది, అవినీతి అక్రమంగా సంపాదించిన డబ్బుతో అనేకమైన సోషల్ మీడియాలో ఓ టీమును పెట్టినాం, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాం. వాటి ద్వారా ఇవి చేసుకోవడానికి వాళ్ళు చేస్తున్న ఒక కుటిల ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఎన్ని రైట్. చిత్ర విచిత్రాలు వేషాలు వేసినా, విచిత్ర వేషధారణలు వేసినా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేరు. కాళ్ళు తలకాయ కిందకేసి కాళ్ళు మీదికి పెట్టి ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా రాకినా వాళ్ళు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. వాళ్ళకు రాజకీయంగా సమాధి కట్టడానికి తెలంగాణ ప్రజలు గడిచిన 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను, ప్రజాపాలన చూసిన తర్వాత ఆ 6 గ్యారంటీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న క్రమంలో 8 లక్షల కోట్ల అప్పు పెట్టి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అనేక ముప్పుల్లో ఉంచినప్పటికి కూడా ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తుందో చూసుకుంటూ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారి సర్కార్కు, కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలిచింది అనేది ఒక నిర్వివాదమైన అంశం ఇవాళ. రైట్. సో కడిగిన ముత్యం అని కల్వకుంట్ల కవిత ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం, కొన్ని రోజుల తర్వాత నిజంగానే కడిగిన ముత్యాన్ని అని ఆమె మళ్ళీ చెప్పుకోవడం, ఎందుకంటే రౌజ్ రెవెన్యూకి ఒట్టు క్లీన్ షీట్ ఇవ్వడం, మళ్ళీ ఇప్పుడు ఆ ముత్యానికి మచ్చపడ్డట్టు తెలుస్తూ ఉంది. ఇవాళ సిబిఐ సమన్లు జారీ చేసింది. సో కవిత కేసులో ఏదైనా కుట్ర ఉందనుకోవచ్చా, లేకపోతే కవిత కేసు మరో కోణంలో చూడొచ్చా, ఎట్లా ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు నేనేమంటున్నానంటే, రౌస్ రెవెన్యూ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ కోర్టు ముందు ఉన్న సాక్ష్యాధారాలను బట్టి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఇచ్చుంటుందని నేను భావిస్తున్నాను. ఇవాళ కింది కోర్టు ఇచ్చిన తర్వాత హైకోర్టు కోవడానికి ఇవాళ కవిత గారు ఓడిపోయినా వాళ్ళు అప్పీల్కి వెళ్ళేవారు. ఇలా సిబిఐ ఓడిపోయింది కాబట్టి సిబిఐ అప్పీల్కి వెళ్ళింది. దాని తర్వాత సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళే ఆస్కారం ఉంటుంది. ఇలా ఒకరిపోతే ఒకరు పోవడానికి న్యాయ వ్యవస్థలో ఉన్నది 3 అంచెల విధానం. ఇలా ఇక్కడ పోయిన తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోతారు. కాబట్టి అలా సిబిఐ అనేది రౌస్ రెవెన్యూ కోర్టులో వారి యొక్క కేసును, వాదనను కొట్టేసింది. కొట్టేసిన తర్వాత అందులో ఉన్న లోటుపాట్లను చూపించుకుంటూ వాళ్ళు మళ్ళీ అప్పీల్ వేసింది. హైకోర్టులో అప్పీల్ వేసినప్పుడు తప్పకుండా మళ్ళీ ప్రత్యర్థి దేవుడినే కదా నోటీస్ పోవడం సహజం. కదా న్యాయ ప్రక్రియలో భాగం అది. వాళ్ళ సరే ఆ న్యాయ ప్రక్రియలో పోయి ఒక కోర్టు తీర్పును తప్పుపడుతుందా, ఈ కోర్టు తీర్పు తప్పని చెప్తుందా, లేదు ఇదే ఒప్పని చెప్పి సమర్థిస్తుందా హైకోర్టు అనేది వేచి చూడాల్సిన అంశం. కదా అది న్యాయ ప్రక్రియలో భాగంగా ఆమెకు పోయిందే తప్ప ఇవాళ సుప్రీంకోర్టు వరకు తేలిన తర్వాతనే ఆమె కడిగిన ముత్యమా, అరిగిన ముత్యమా, మసకబారిన ముత్యమా అనేది తేలుతుంది. అలా అప్పటి మందం కడిగిన ముత్యం నిన్నటి వరకు, రేపు పొద్దుగాల ఏమైందో తెలియదు మనకు. రైట్. చాలా సింపుల్గా చెప్పినా క్లారిటీగా చెప్పారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.